హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జూలై 12, ఈరోజు సండే. మేము అనంతగిరి హిల్స్ వెళ్దామని ప్లాన్ చేసాము. ఈరోజు ట్రిప్పు ఈరోజు సండే చర్చికి వెళ్ళలేదు, అంటే లేట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి అంటే 3 వీక్స్ నుంచి 3 వారాల నుంచి అనుకుంటున్నాం ఈరోజు వెళ్దామా అని. ఈరోజు అయితే కాస్త డేర్ చేసి ఒక ఎగ్జాంపుల్, ఒక జస్ట్ ప్లాన్ ఐడియా కోసం అని వెళ్తున్నాము ఈరోజు. ఇక్కడ వచ్చేసేసి ముందు మేము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంట్లో. ఇంకా బయటే తిందాము అని కొంచెం డేర్ చేసాము. బయట తిన్నాము మంచిగా ఫుడ్. ఇక్కడ ఈరోజు చాలా వెదర్ కానీ ఇదంతా ఫారెస్ట్ అనమాట వికారాబాద్లో. ఈ ట్రైన్ కోసం 15 మినిట్స్ ఆపుతున్నారు. వెళ్ళేది వచ్చేదానికే కాస్త ఇక్కడే టైం ఎక్కువ అవుతుంది, కానీ ఎంజాయ్ చేసాము. పెట్టెలో లెక్క పెట్టుకుంటా ఉంటా, ట్రైన్కి ఎన్ని బోగీలు, గూడ్స్కి ఎన్ని బోగీలు అని లెక్క పెట్టుకుంటా ఉన్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మహిళా సాధికారత అని ఆమె పాపం చేసింది. బ్రేక్ఫాస్ట్ మటుకి నీట్గా క్లీన్గా ఉంది. టోటల్ మొత్తం ఇంత అయిందనమాట. బ్రేక్ఫాస్ట్ టైము 8:30, 9:30 ఆ టైంలో మధ్యన చేసాము. కాఫీ మటుకి ఇంట్లో పెట్టుకున్నట్టుగానే ఉంది. జర్నీలో వచ్చేసేసి మామూలుగా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా ఏమంటారు, యాక్సెసరీస్ ఏం తీసుకోలేదు. అంటే హ్యాట్ కానీ లేక ఏదైనా కానీ కానీ ప్లేస్ కానీ అసలు రోడ్డు సైడ్ పెద్ద పెద్ద చెట్లు, చెట్లకి 100 సంవత్సరాలు ఉంటాయి అట్లా ఉన్నాయి అన్నమాట. ప్రతి చెట్టు చాలా వాల్యుబుల్గా ఏమంటారు, చాలా బాగుంది. చూడండి మీరే, అసలు చాలా బాగుంది ప్లేసెస్. ఇక్కడే చల్లగా, కార్లో ఏసీ కూడా అవసరం లేదు, అంత చల్లగా కూల్గా చాలా బాగుంది రూట్ మటుకి. ఇక్కడ ఏరియా ప్లేస్ ఫారెస్ట్ అన్నారు, కానీ నాకు ఇంతవరకు ఒక జింక కానీ, ఒక నెమలి కానీ, కొన్ని బర్డ్స్ కానీ ఏమీ నాకు కనిపించలేదు. నాకైతే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాము. ఈ లెఫ్టా ఈ రైటా అనుకుంటానే కాస్త కన్ఫ్యూజన్ అయ్యాము. వెనక ముందుకి వస్తామున్నాము. లాస్ట్కి వచ్చేసేసి ఇప్పుడు లెక్క ప్రకారంగా కొన్ని మార్క్ ఐడియా పెట్టేసి ఉంటే డైరెక్ట్గా అనంతగిరి హిల్స్ ఇటువైపు అని ఉంటే వెళ్ళిపోయేవాళ్ళము. కన్ఫ్యూజన్గా ఇక్కడ మెడికల్ కాలేజీ అని, తర్వాత వచ్చేసి ఇక్కడ గెస్ట్ రూమ్లు అని అవన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి కానీ కొన్ని బాగాలేదనమాట. సపోజు ఇక్కడ కొండకి అక్కడ కొండకి ట్రెక్కింగ్ వైర్ ఉండి, లేకపోతే మనిషిని ఒక 4 పీపుల్ని అటు ఇటు తిరిగేది కానీ అట్లా ఏం పెట్టాలి. స్కేటింగ్ అని ఓన్లీ ఒక వాచ్ టవర్ అని. ఒకసారి మీ అందరికీ హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండేని ఈరోజు ఇట్లా ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే, 3 వారాల నుంచి ఇక్కడికి వచ్చి మేము 1 మంత్ అవుతుంది కదా. ఎన్నో విచిత్రాలు, ఎన్నెన్నో వింతలు, ఒక సర్ప్రైజులు అన్నీ చూసాము. ఇక్కడ ఫుడ్ కానీ, వెదర్ కానీ, ఊరు కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతిదీ మనకి కొత్త కాబట్టి కొత్త అనుభవాలు వచ్చినాయి. కానీ అలవాటైతే కానీ మనకు ఇక్కడ సెట్ కాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా వీడియోస్ నచ్చితే మీ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. ఐరజేని వ్లాగ్స్. అలాగే ఇక్కడ ఎందుకు సిమెంట్ రోడ్ వేశారు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, క్రౌడ్ బాగానే ఉంది. అంటే సపోజ్ ఇదంతా ఓపెన్ ప్లేస్, ఫారెస్ట్ ఏరియా అంతా కదా. కొన్ని హోటల్స్ వర్కింగ్ చేసి, కొన్ని హోటలు జస్ట్ ఓపెన్ చేసి ఉంచారు తప్ప వంట మాస్టర్ లేక, ఫుడ్ కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు లేక, అసలు చేసేవాళ్ళు లేక కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి అనమాట. జస్ట్ అన్నీ లాకులు వేసి ఉన్నాయి అనమాట. వచ్చేసామండి అనంతగిరి హిల్స్. నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా పాప అవన్నీ చెప్తుంది. 7, 9 ఉన్నాయి అన్నమాట ప్లేసెస్ చూసేవి. లెక్క ప్రకారం ఏంటంటే, ఓన్ వెహికల్ ఉంది. అక్కడ సఫారీ కూడా ఇచ్చారు.
కానీ మేము టెంపుల్ ఒక్కటే విజిట్ చేసాము. ఇక్కడున్న పార్కులోకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే న్యూగా నేను పోలీస్ ఏంటంటే 5 మెంబర్స్లో ముగ్గురు కట్టించుకొని ముగ్గురికి బిల్లు ఇచ్చి ఒక 100 రూపాయలు పోలీసే తీసుకుంటున్నాడు అనమాట. అక్కడ టోకెన్ ఇచ్చానే అతను పార్కులోకి ఎంట్రీ ఇచ్చే అతను. అది పెద్ద స్కామ్. సరే తీసుకున్నారు కానీ కనీసం సౌకర్యాలు ఇచ్చేసి బాగుండేది. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మనమే కొనుక్కోవాలి. మొక్కజొన్న కొనుక్కోవాలి, లెమన్ టీ కొనుక్కోవాలి, కొన్ని టాయిలెట్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. తర్వాత వచ్చి జస్ట్ లోకల్గా అయితే వెళ్ళి వచ్చేవాళ్ళు అయితే ఓకే, 1 అవర్ 2 అవర్స్ అట్లా. లాంగ్ వచ్చేవాళ్ళకి కాస్త ఇబ్బంది. రూములు కానీ ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. అంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది రేటు. ఇక్కడ చూడండి, నేను పైకి ఎక్కాను. ఇది చూస్తే కొంచెం ఏదో ఉంచారు అన్నట్టు ఉంది కానీ వెయిట్ అంటే సేఫ్టీ లేదనిపించింది ఇక్కడ ఇది ఎక్కినప్పుడు. ఏదో అప్పటికైతే పర్వాలేదు అనిపించింది. జూమ్ చేపించి చూశాను. ఇక్కడ రిసార్ట్ ఒకటి ఉంది. కొంతమంది ఫుడ్ కూడా ఇంట్లో కుకింగ్ చేసుకొని చక్కగా తెచ్చుకొని తింటున్నారు. నేనైతే బ్రేక్ఫాస్ట్ బయట తిన్నాను. ఇంటికి వచ్చేసినాక చికెన్, టమాటా రైస్, అన్నం, పెరుగు ఇంట్లోనే వండుకొని తిన్నాము. ఇంకా అక్కడ 1-2 అవర్స్ 3 అవర్స్ ఉన్నాము అంతే. డే అంతా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ కోసం కాబట్టి జస్ట్ డెమో లాగా ఎక్కాము. నేను అనుకున్నాను 84 కేజీస్ ఉన్నాను కదా, అవన్నీ తిరిగితే 10 కేజీస్ 5 కేజీస్ తగ్గుతాను అది ఇది అనుకున్నాను. కానీ చూడండి అవంతా వ్యూ అసలు చూడండి, అసలు ఎండగా లేదు, చల్లగా ఉంది. ప్లేస్ అంతా చాలా జాలీగా ఉంది. కానీ ట్రెక్కింగ్లు కానీ ఏదన్నా ఆ ప్లేస్ అంతా డెవలప్మెంట్ చేస్తే ఇంకా చాలా బాగుండిద్ది. అంటే టూరిజం అనేది ఇక్కడ ఏదో అన్నట్టు ఉంది తప్ప ఆ పోలీసు ముగ్గురు ఈ అనంతగిరి పద్మనాభం టెంపుల్ వచ్చామండి. అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ ఇది చూడండి. నేను విజిట్ చేశాను ఫ్యామిలీతో. ఇక్కడ అంతా వెండితో ఉన్నారు స్వామి. తర్వాత రత్నాలు, కెంపులు అట్లా హారాలు ఉన్నాయి. ఇంకా ప్రసాదం తీసుకున్నాం. పులిహార ఒకటి లడ్డు తీసుకున్నాను అంతే. మొత్తము చెప్పులకి డబ్బులు తీసుకున్నారు. తర్వాత పార్కింగ్ డబ్బులు తీసుకున్నారు. ప్రసాదాలు కూడా డబ్బులు, 3 కలిపి 70 రూపాయలు అయిపోయినాయి అన్నమాట. ఇంకా మళ్ళీ బాయ్ అనంతగిరి హిల్స్ అని ఇంకా గూడ్స్ ట్రైన్ మాకు స్టార్టింగ్ ట్రైన్ ఎట్టు వచ్చింది, ఇప్పుడు గూడ్స్ వచ్చింది ఎండింగ్ టైంలో. పెట్టెలెక్కేసుకుంటూ కూర్చున్నాము. నిజంగా జర్నీ చాలా చాలా బాగుంది. ఏ ఇబ్బంది అనిపించలేదు. అసలు మేనేజ్మెంట్ అనేది అంటే గవర్నమెంట్ కానీ లోకల్గా పాలిటిక్స్ కానీ ఏమన్నా మంచిగా ఇది డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ఈ పోలీసులు అని వాళ్ళే తినేయటమే జరుగుతుంది తప్ప టూరిస్టులని పట్టించుకోవాలి. ఇది. థ్యాంక్ యూ.